బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు కుట్ర జరుగుతుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్ ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మెదక్ ఎమ్మెల్యేలతో ఇటీవల రహస్య సమావేశాలు జరిగాయని, కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ కు పూర్తిగా హస్తగతం చేసుకుని అనంతరం బీజేపీ మద్దతు తీసుకోవాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఆంధ్ర ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా బీఆర్ఎస్ స్పందించకపోవడానికి ప్రభుత్వంతో ఆ పార్టీ రాజీ పడటమే కారణమని విమర్శించారు. అలాగే బ్రాహ్మణ పరిషత్ పదవిలో ఆంధ్ర వారికి అవకాశం కల్పించడాన్ని కవిత తప్పుపట్టారు. తెలంగాణకు చెందిన వారికే రాజకీయ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయ బోర్డులోనూ తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, అవినీతి రహిత పాలన కోసం తెలంగాణ రక్షణ సేనకు అవకాశం కల్పించాలని కవిత ప్రజలను కోరారు. నిన్నగాక మొన్న ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, సంచలనమైన న్యూస్ మన పత్రికా మిత్రుల కోసం చెప్తున్నా. మెదక్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి హరీష్ రావు గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూర్చున్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఏమని, ఎన్టీ రామారావు గారిలాగా కేసీఆర్ గారు కూడా గొప్ప మనిషి, కాకపోతే ఆయన కొడుకుకి వారసత్వం లేదు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాకే వస్తుంది, మనం మెదక్లో అన్నీ కూడా గెలుచుకుందాము, తర్వాత బీజేపీతో అగ్రిమెంట్ పెట్టుకుందాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. అంటే మెదక్ని వేదిక చేసుకొని బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఎన్టీ రామారావు గారి పేరు తీసిరంటేనే ఈయన కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తాడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి బీజేపీలతో ఈయనకు అండర్స్టాండింగ్ ఉందని నువ్వెట్లా అంటావు అంటే, ఒక పేరు చెప్తున్నా, రాసుకోండి. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా. ఈ రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్లో ఒక ఇంటి నుండి పాలల్లో పసుపు మిరియాలు కలిపి హరీష్ రావు గారి ఇంటికి పోతాయి. అంటే అది కోడ్ అన్నట్టు. అక్కడికి వచ్చే ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మిరియాలు పసుపు కలిపిన పాలే తాగుతాడు పొద్దుంతా. ఆయన ఎవరో మీరు ఇంటర్నెట్ వెతికితే మీకు తెలిసిపోతారు. ఆ పెద్ద మనిషి ఆడికి వచ్చిన రోజు హరీష్ రావు గారి ఇంటికి పాలు పోతాయి అన్నట్టు. పోగానే హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలను బంద్ పెట్టుకొని ఆ ఇంటికి పోతాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితో పలు దఫాలుగా మీటింగ్ జరిగింది. ఈ టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని వెన్నుపోటు వచ్చే రాజకీయం. సరే, నేను బీఆర్ఎస్ పార్టీలు లేను, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే నాకేందో అది 1000 చెక్కలైనా 3 ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఇక్కడ హరీష్ రావు గుంటనక్క అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఉన్న పార్టీని, ఉన్న ఇంటిని, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటటువంటి వ్యక్తిత్వం. మంత్రిగా ఉన్నప్పుడు ఆ పవర్తో చేసినటువంటి అవినీతి పరుడిని ప్రజలకు మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇటువంటి అవినీతి పరుడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రితో వీళ్ళిద్దరికీ లాలూచి. అంటే ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహించాలో దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను